హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భువనసుందరి కథ 4వ భాగం విందాం. వజ్రకాయుడి మరణం తర్వాత ఆచారం ప్రకారం పోటీ పందాలు జరిగాయి. పరుగులో దేవమయుడు, చక్రం విసరటంలో భూధవుడు గెలిచారు. వజ్రకాయుడి తల్లి తటిని తన కొడుకు తాలూకు అస్త్రశస్త్రాలను మిగిలిన గ్రీకులేకల్లా మహాయోధుడైన వాడికి ఇచ్చేస్తాను అన్నది. వజ్రకాయుడి శవాన్ని సాహసోపేతంగా రక్షించి తెచ్చిన రూపధరుడు, భూధవుడు మాత్రమే సాహసించి ఆ అస్త్రశస్త్రాలకు తాము అర్హులమని ప్రకటించారు. మరెవరికీ ఆ ధైర్యం లేకపోయింది. వారిద్దరిలో ఎవరు ఉత్తమ యోధుడో రారాజు తేల్చుకోలేక వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయిన నవజ్యోతుణ్ణి ఈ విషయమై సలహా అడిగాడు. మిగిలిన ఆడవాళ్లంతా ఈ మాట నిజమన్నారు. వేగుల వాళ్ళు ఈ సంగతి తీసుకుపోయి రారాజుకు తెలియచేశారు. అప్పుడు రారాజు వజ్రకాయుడి శస్త్రాస్త్రాలను రూపధరుడికే ఇప్పించాడు. ఇది నిజంగా భూధవుడికి అవమానమే. వజ్రకాయుడే బతికి ఉంటే తన దాయాది అయిన భూధవుడికి ఇంత అవమానం కలగటం చూసి రారాజుని, ప్రతాపుణ్ణి ఏం చేసి ఉండేవాడో. అతను లేడు గనకనే రారాజు రూపధరుణ్ణి భూధవుడి కన్నా గొప్ప యోధుడిగా నిర్ణయించగలిగాడు. కోపావేశంలో భూధవుడికి మతిపోయింది. గ్రీకులు ట్రోయ్ పరిసరాల్లో కొల్లగొట్టిన పశువులన్నీ ఒకచోట ఉన్నాయి. భూధవుడు ఉన్మాదంలో వాటి మధ్యకు పోయి వాటిని చిత్రవధ చేశాడు. 2 తెల్లకాళ్ల గొర్రెలను చూసి ఒకదాన్ని రారాజో ప్రతాపుడో అనుకుని దాని తల తెగవేశాడు. రెండవ దాన్ని రూపధరుడు అనుకుని దాన్ని ఒక గుంజకు నిలబెట్టి కొరడాతో కొట్టాడు. కొంతసేపటికి అతని ఉన్మాదం శాంతించింది. తర్వాత అతను సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్వరలోనే ధనదవుడి వ్రణం నయమైపోయింది. అతను లేచిన రోజునే యుద్ధరంగానికి బయలుదేరి మోహనుణ్ణి విలుయుద్ధానికి ఆహ్వానించాడు. ఈ యుద్ధంలో ధనదవుడు విసిరిన మొదటి బాణం మోహనుడికి తగలేదు. కానీ రెండవది మోహనుడి ఎడమ చేతికి, బాణం పట్టిన చేతికి తగిలింది. మూడవ బాణానికి మోహనుడి కుడి కన్ను పోయింది. 4వ బాణంతో ధనదవుడు మోహనుడి కాళీమడమను బలంగా కొట్టాడు. మోహనుడు అపాయ స్థితిలో ఉండడం చూసి ప్రతాపుడు ఒక్క దెబ్బతో అతన్ని యమపురికి పంపుదామనుకున్నాడు. కానీ మోహనుడు కుంటుకుంటూ ప్రతాపుడికి చిక్కకుండా కోట గోడల లోపలికి వెళ్ళిపోగలిగాడు. మోహనుడికి చికిత్స చేయటానికి గాను ఐడా పర్వతం నుంచి ఓషధులను గంపలలో తెప్పించారు. కానీ అవి వచ్చే లోపలనే అతను ప్రాణాలు విడిచాడు. మోహనుడు పోగానే భువనసుందరి నాకు భార్య కావాలని మోహనుడి సోదరులలో చంద్రుడు, అరిభయంకరుడు తగాదా పడ్డారు. అరిభయంకరుడే యుద్ధంలో ఎక్కువ పరాక్రమం ప్రదర్శించాడనే ఉద్దేశంతో వర్ధనుడు అతని పక్షంగా తీర్పు చెప్పాడు. కానీ భువనసుందరి మటుకు తాను స్పార్టా రాణినని, ప్రతాపుడి భార్యనని మర్చిపోనే లేదు. ఆమె తన వారైన గ్రీకులను చేరుకునే ఉద్దేశంతో ఒకనాటి రాత్రి కోటగోడల పైకి వెళ్ళి బయటికి జారటానికి ఒక మోకు సిద్ధం చేయసాగింది. ఈ సమయంలో పహరావాడకుడు ఆమెను చూసి పట్టుకొని రాజభవనానికి తిరిగి తీసుకువచ్చాడు. అరిభయంకరుడు ఆమెను బలాత్కారంగా వివాహమాడాడు. ఈ వివాహము ట్రోజనులకు ఎంతమాత్రమూ నచ్చలేదు. చంద్రుడి విరక్తి చెంది ట్రోయ్ నగరం విడిచి ఐడా పర్వతం మీద నివసించడానికి బయలుదేరిపోయాడు. చంద్రుణ్ణి ఏ విధంగానైనా పట్టుకున్నట్లయితే అతని నుంచి ట్రోయ్ మర్మాలు తెలుసుకొని యుద్ధం విజయవంతం అయ్యేటట్లు చూడవచ్చునని కాంసకుడు రారాజుకు చెప్పాడు. ఎలాగైనా చంద్రుణ్ణి పట్టుకోమని రారాజు రూపధరుణ్ణి ప్రోత్సహించి పంపాడు. చంద్రుడు సూర్యాలయంలో హేమ తండ్రికి అతిథిగా ఉంటూ ఉన్న సమయంలో రూపధరుడు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. నేను ప్రాణాలకి వెరిచి పారిపోయి రాలేదు. ఈ ఆలయంలోనే మోహనుడు వజ్రకాయుణ్ణి అక్రమంగా చంపాడు. అందుకింకా ప్రాయశ్చిత్తం జరగలేదు. అదే నన్ను బాధిస్తున్నది.
ఎక్కడైనా దూర ప్రాంతంలో సురక్షితంగా నేను ఉండేటందుకు తగిన ఏర్పాటు చేసినట్లయితే నేను ట్రోయ్ మర్మాలు దాచకుండా చెప్పగలను అని చంద్రుడు రూపధరుడితో చెప్పాడు. ఇందుకు రూపధరుడు సమ్మతించాడు. రాగల వేసవిలో ట్రోయ్ నగరానికి పతనం రాసిపెట్టి ఉన్నది. కానీ అది అయ్యేలోపుగా 3 పనులు జరగాలి. 1, పీసాలో ధూమ్రముఖుడి భుజం ఎముక ఉన్నది, అది మీ శిబిరం చేరాలి. 2, నవయోధుడు రణరంగంలోకి రావాలి. 3, బుద్ధిమతీదేవి విగ్రహాన్ని కోట నుంచి కాజేయాలి. అది ఉండగా ట్రోయ్ గోడలను మీరు పడగొట్టలేరు అని చంద్రుడు రూపధరుడికి చెప్పాడు. ఈ రహస్యం తెలియగానే రారాజు ధూమ్రముఖుడి అస్థికను తీసుకురావటానికి కొందరిని పీసాకు పంపాడు. వజ్రకాయుడి కొడుకైన నవయోధుడు 12 ఏళ్ల బాలాకుమారుడు స్కైరాస్లో ఉంటున్నాడు. అతనిని తీసుకురావటానికి రూపధరుడు, రక్తవర్ణుడు, దేవమయుడు నౌకలో బయలుదేరి వెళ్లారు. నవయోధుడు యుద్ధరంగంలో కాలు పెట్టగానే అతని తండ్రి అయిన వజ్రకాయుడి ప్రేతాత్మ కనిపించింది. వజ్రకాయుడు శస్త్రాస్త్రాలని రూపధరుడు నవయోధుడికి ఇచ్చేశాడు. వయసులో చిన్నవాడై ఉండి కూడా నవయోధుడు రణరంగంలో తన తండ్రి పేరు నిలబెట్టాడు. అతడు యుద్ధ వ్యూహ రచనలలో కూడా గ్రీకులకు సలహా ఇచ్చాడు. పోతే బుద్ధిమతి విగ్రహాన్ని దొంగలించే పని మిగిలి ఉన్నది. ఈ పని చేయటానికి రూపధరుడు, దేవమయుడు పూనుకున్నారు. రూపధరుడు దేవమయుడి చేత ఒళ్ళంతా రక్తం కారేటట్టు కొట్టించుకొని శరణుజొచ్చే బానిసలాగా ట్రోయ్ నగరం ప్రవేశించాడు. అతన్ని ఒక్క భువన సుందరి మాత్రమే గుర్తించింది. అతను ఇలాంటి రూపంలో రావటానికి కారణం తెలుసుకుందామని ఆమె ప్రయత్నించింది. కానీ రూపధరుడు ఆమె ప్రశ్నలకు సరి అయిన జవాబులు చెప్పలేదు. ఆమె అతన్ని తన ఇంటికి తీసుకొని పోయి స్నానం చేయించి భోజనం పెట్టి, నేనిక్కడ ఖైదీగా జీవిస్తున్నాను, నాకు మన దేశం వెళ్ళాలని ఉన్నది, ఈ సంగతి మా అత్తగారికి మాత్రమే తెలుసు, అయితే ఆమె నా పక్షమే, మీ కార్యక్రమం నాకు వివరంగా చెప్పాలి అన్నది. సరిగ్గా ఆ సమయానికే వర్ధనుడి భార్య అక్కడికి వచ్చింది. రూపధరుడి పై ప్రాణాలు పైనే పోయాయి. అతను ఆవిడ కాళ్ళ మీద పడి భయంతో శోకాలు పెడుతూ, నన్ను బయట పెట్టకండి అని ప్రార్థించాడు. వర్ధనుడి భార్య అతన్ని బయట పెట్టకపోగా అతను సురక్షితంగా తిరిగి వెళ్ళటానికి కూడా తోడ్పడింది. వెళ్ళేటప్పుడు రూపధరుడు బుద్ధిమతి విగ్రహాన్ని దొంగిలించాడు. గోడల అవతల కనిపెట్టుకొని ఉన్న దేవమయుడి భుజాన దాన్ని పెట్టాడు. ఇద్దరూ పున్నమి వెన్నెలలో నడుస్తూ శిబిరానికి వెళ్ళసాగారు. మధ్యలో రూపధరుడికి ఈ విగ్రహం తెచ్చిన కీర్తి తానే పొందాలన్న దుర్బుద్ధి పుట్టింది. అతను ఒక అడుగు వెనక్కి తగ్గి దేవమయుడిని చంపటానికి కత్తి ఎత్తాడు. ఎత్తిన కత్తి నీడ చూసి దేవమయుడు గిరుక్కున వెనక్కి తిరిగి తన కత్తిని దూసి రూపధరుణ్ణి నిరాయుధుణ్ణి చేశాడు. ఆ తర్వాత దేవమయుడు రూపధరుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి తన్నుకుంటూ శిబిరానికి తీసుకుపోయాడు. ట్రోయ్ పతనానికి కొంత ముందుగానే వర్ధనుడి కుమారుల మధ్య అంతఃకలహాలు బయలుదేరి చాలా తీవ్రంగా పరిణమించాయి. అది చూసి వర్ధనుడు గ్రీకులతో రాజీ పడటానికి రహస్యంగా ఒక యత్నం చేశాడు. ఆయన తన బావమరిది అయిన ప్రత్యామ్నాయుడు అనేవాణ్ణి రారాజు వద్దకు పంపాడు. ఈ ప్రత్యామ్నాయుడికి అరిభయంకరుడంటే ఏమాత్రమూ పడదు. అందుచేత అతను కేవలం సంధి రాయబారాలు మాట్లాడి తిరిగిపోవటానికి బదులు రూపధరుడితో ఒక కుట్ర పన్నాడు. ట్రోయ్ రాజసింహాసనము రాజధనంలో సగం వంతు ప్రత్యామ్నాయుడికి దక్కేటట్లు, ప్రత్యామ్నాయుడు ట్రోయ్ నగరాన్ని రూపధరుడి చేతిలో పెట్టేటట్లు ఒడంబడిక జరిగింది. ఈ కుట్ర కొనసాగించడానికి ప్రశంసనుడు కూడా సహాయం చేయగలడని ప్రత్యామ్నాయుడు రూపధరుడితో అన్నాడు. ట్రోయ్ నగరంలో గ్రీకులకి సహాయం చేసేవాళ్లు ఉన్నారు. ఆ నగరం నుంచి బుద్ధిమతి విగ్రహం దొంగిలించబడింది. ట్రోయ్ పతనానికి అవసరమైన పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. ఇక గ్రీకులు నగరంలోకి ప్రవేశించడమే తరువాయి. ఇందుకుగాను ఒక బ్రహ్మాండమైన కొయ్య గుర్రాన్ని తయారు చేయటానికి గ్రీకులు పూనుకున్నారు.
ఈ గుర్రాన్ని తయారు చేసినవాడు దోర్దండుడనేవాడు. ఇతను గ్రీకుల పక్షాన పోరాడటానికి 30 నౌకలతో సహా వచ్చాడు. ఇతను గొప్ప శిల్పి, మల్లయుద్ధంలో గట్టివాడు కూడా. అయితే చాలా పిరికివాడు. ఇతను కొయ్య గుర్రాన్ని నిర్మించి దానికి ఒక పక్కన పైకి తెలియకుండా తలుపు ఒకటి అమర్చాడు. రెండవ పక్కన కొయ్యలో తమ తిరుగు ప్రయాణం సుఖంగా జరగగలందులకు బుద్ధిమతీదేవికి గ్రీకులు సమర్పించు కానుక అని చెక్కాడు. గుర్రం కడుపులో నుంచి బయటికి ఒక తాటి నిచ్చెన అమర్చాడు. తర్వాత రూపధరుడు గ్రీకు వీరులలో ధైర్యవంతులందరినీ ఈ గుర్రం కడుపులో దాగటానికి ఒప్పించాడు. వీరిలో ప్రతాపుడు, రూపధరుడు, దేవమయుడు మొదలైన వారు సుమారు 30 మంది ఉన్నారు. గుర్రాన్ని నిర్మించిన దోర్దండుణ్ణి కూడా ఎక్కించారు. అందరూ ఎక్కిన అనంతరం ఇతను అతి బలవంతం మీద తాను కూడా ఎక్కి తాటి నిచ్చెన లోపలికి లాగేసుకొని తలుపు మూసి బీగం వేసేశాడు. మిగిలిన కార్యక్రమం రూపధరుడి వేసిన వ్యూహం ప్రకారం జరిగిపోయింది. ఆ రాత్రి చీకటి పడగానే గ్రీకులు తమ శిబిరానికి నిప్పు పెట్టేశారు. గుర్రం కడుపులో దాగిన యోధులు మినహా మిగిలిన గ్రీకులందరూ రారాజు వెంట పడవులలో ఎక్కి బయలుదేరి టెనెడోస్ దీవికి కొంత దూరాన లంకల మధ్య లంగరు వేశారు. అయితే ఒక్క గ్రీకు మాత్రము కొయ్య గుర్రంతో పాటు ట్రోయ్ తీరాన కావాలనే ఉండిపోయాడు. ఇలా ఉండిపోయినవాడు రూపధరుడికి దాయాది. అతని పేరు చౌర్యనాథుడు. గ్రీకు నౌకలు తిరిగి రావాల్సిన సమయం వచ్చినప్పుడు జ్యోతి వెలిగించి సంకేతం ఇవ్వటం అతని పని. మర్నాడు తెల్లవారింది. గ్రీకు శిబిరంలో పరిస్థితులు చూడవచ్చిన ట్రోజన్ వేగుల వాళ్ళు నగరానికి తిరిగి వచ్చి గ్రీకు శిబిరమంతా బూడిద అయి ఉన్నదని, సముద్ర తీరాన ఒక బ్రహ్మాండమైన కొయ్య గుర్రాన్ని వదిలిపెట్టి గ్రీకులంతా వెళ్ళిపోయారని చెప్పారు. ఈ మాట వినగానే వర్ధనుడు తన కుమారులని ఇతరులని వెంటబెట్టుకుని గుర్రాన్ని చూడవచ్చాడు. అందరూ గుర్రం కేసి ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో ఒకరు, ఇది బుద్ధిమతికి కానుకగా అయినప్పుడు మనం దీన్ని నగరంలోకి తీసుకుపోయి బుద్ధిమతి ఆలయం ముందు ఎందుకు ఉంచకూడదు అన్నారు. మరొకరు, ఈ యుద్ధంలో బుద్ధిమతి మన పక్షాన కన్నా శత్రువుల పక్షాన అధికంగా సహాయం చేసింది. మనం దీన్ని ఇప్పుడే తగలబెట్టేద్దాం, లేదా దీన్ని విరగగొట్టి దీని కడుపులో ఏమున్నదో చూద్దాం అన్నారు మరికొందరు. ఈ మాటలకి వర్ధనుడు సుతరాము ఒప్పుకోలేదు. దేవతకు కానుకగా వదిలేసిన వస్తువును నాశనం చేయటం చాలా పాపం. మనం ఈ గుర్రాన్ని చక్రాల మీద నగరంలోకి చేర్చుదాం అన్నాడు ఆయన. ఆ ప్రకారమే ట్రోజనులు కొయ్య గుర్రానికి చక్రాలు అమర్చి కోట ద్వారం వద్దకు తీసుకొని వెళ్లారు. కానీ అది ద్వారం పట్టలేదు. అందుచేత ట్రోజనులు కోట గోడని ఒకచోట పగలగొట్టి విశాలమైన దారి చేసి ఆ దారిన కొయ్య గుర్రాన్ని నగరంలోకి చేర్చారు. అప్పటికి కొయ్య గుర్రము గోడగుండా పోయేటప్పుడు 4 సార్లు గోడకు రాచుకున్నది. గుర్రం గోడ దాటి లోపలికి రాగానే పడగొట్టిన గోడను మళ్ళీ యథాప్రకారం కట్టి గుర్రాన్ని నగర మధ్యానికి చేర్చారు. అప్పుడు గుర్రాన్ని గురించి ట్రోజనులలో మళ్ళీ అభిప్రాయ భేదాలు, తగాదాలు బయలుదేరాయి. వర్ధనుడి కుమార్తె అయిన జాలినీకి దివ్య దృష్టి ఉన్నది. ఆమె గుర్రాన్ని చూసి, ఇందులో సాయుధ వీరులున్నారు అని కేకపెట్టింది. ప్రత్యామ్నాయుడి కొడుకు తీక్ష్ణ దృష్టి అనేవాడు ఆమెను బలపరిచాడు. మీరు వట్టి మూడులు, లేకపోతే గ్రీకులు దానమిచ్చినది తీసుకుంటారా అంటూ అతను తన శూలాన్ని గుర్రం మీదకి బలంగా విసిరాడు. అది కొయ్య గుర్రం డొక్కలో గుచ్చుకున్నది. అదే సమయానికి గుర్రం కడుపులో ఆయుధాలు ఒకదానికొకటి కొట్టుకున్నట్లు కంగున చప్పుడైంది. చుట్టూ మూగిన జనం ఒక్కసారిగా అరుస్తూ, దాన్ని తగలపెట్టండి, ఎత్తి కోట గోడల మీద నుంచి బయటికి పారేయండి అన్నారు. వర్ధనుడి పక్షం వారు మాత్రం కొయ్య గుర్రాన్ని ఏమీ చేయవద్దని జనానికి విజ్ఞాపనలు చేసుకున్నారు. ఈ విధంగా తర్జన భర్జనలు సాగుతున్న సమయంలో 2 ట్రోజను సైనికులు ఒక గ్రీకును ఖైదు చేసి సంకెళ్ళు తగిలించి అక్కడికి తీసుకువచ్చారు. ఇతను చౌర్యనాథుడు.
చౌర్యనాథుణ్ణి ట్రోజనులు రకరకాల ప్రశ్నలు వేశారు. రూపధరుడి దగ్గర బాగా శిక్షణ పొందిన చౌర్యనాథుడు ట్రోజనులకు పూర్తి నమ్మకం కుదిరేటట్టు ఈ విధంగా చెప్పాడు. ప్రబోధుడి హత్యారహస్యం నాకు తెలుసు. తన గుట్టు నేనెరుగుదునని రూపధరుడికి నా మీద గొంతు వరకు కోపం. గ్రీకులకు యుద్ధమంటే ఏనాడో ముఖమెత్తింది. గాలి అనుకూలించినట్లయితే వారు చాలా కాలం క్రితమే వెళ్ళిపోవలసింది. ట్రోయిని ముట్టడించడానికి బయలుదేరి వచ్చేటప్పుడు కూడా ఇలాగే గాలి చాలా కాలం అనుకూలించకపోతే గ్రీకులు దేవతలకు బలులిచ్చి వాయుదేవుణ్ణి మంచి చేసుకున్నారు. ఈసారి రూపధరుడు కాంసుకుణ్ణి ముందుకు లాగి ఎవరిని బలి ఇవ్వాలో చెప్పు అన్నాడు. కాంసుకుడు 10 రోజులు గడువు అడిగాడు. ఈ లోపల రూపధరుడు అతనికి లంచం పెట్టి ఉంటాడని నా నమ్మకం. 10 రోజులయ్యాక కాంసుకుడు సదస్సులోకి వచ్చి నా కేసి వేలు పెట్టి చూపాడు. నాకు సంకెళ్ళు తగిలించారు. నన్ను బలి ఇచ్చేలోగా అదృష్టవశాత్తు గాలి అనుకూలంగా వీచింది. వెంటనే నా సంగతి మరిచిపోయి అందరూ ప్రయాణ సన్నాహంలో మునిగిపోయారు. ఆ హడావుడిలో నేను తప్పించుకు పారిపోయాను అని చెప్పాడు వాడు. భువన సుందరి కథ 4వ భాగం సమాప్తం. రేపు చివరి భాగము 5వ భాగం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.